సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు జరిగింది. సిఐ నాగరాజ్తో పాటు మరికొందరి పాత్రపై సిట్ ఫోకస్ పెంచింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల కోసం సిట్ గాలింపు చేపట్టింది. ఇప్పటికే అనుమానిత కానిస్టేబుళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. సిఐ నాగరాజు అరెస్టుతో సాయికృష్ణ కేసులో హీట్ పెరగడంతో మరికొందరిపై చర్యలకు సిట్ పూనుకుంది. దీంతో సాయికృష్ణను హత్య చేయడానికి సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అనుమానిత కానిస్టేబుళ్లు ఈ నెల 24 నుంచే విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసు విషయంలో ఎవరిని సిట్ అదుపులోకి తీసుకుంటుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు జరిగింది. సిఐ నాగరాజ్తో పాటు మరికొందరి పాత్రపై సిట్ ఫోకస్ పెంచింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల కోసం సిట్ గాలింపు చేపట్టింది. ఇప్పటికే అనుమానిత కానిస్టేబుళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. సిఐ నాగరాజు అరెస్టుతో సాయికృష్ణ కేసులో హీట్ పెరగడంతో మరికొందరిపై చర్యలకు సిట్ పూనుకుంది. దీంతో సాయికృష్ణను హత్య చేయడానికి సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అనుమానిత కానిస్టేబుళ్లు ఈ నెల 24 నుంచే విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసు విషయంలో ఎవరిని సిట్ అదుపులోకి తీసుకుంటుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సిఐ నాగరాజ్తో పాటు మరికొందరి అరెస్ట్ కూడా కాబోతున్నారు. అయితే ఇద్దరు కానిస్టేబుల్ కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది. మరి ఇద్దరు కానిస్టేబుల్ ఎవరు? సాయికృష్ణ కేసు అసలు ఎటు మలుపు తిరుగుతుంది? కేసు నాగరాజు అరెస్ట్ తర్వాత రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే నాగరాజు సాయికృష్ణ మృతి తర్వాత ఎదుర్కొన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తుకి సంబంధించినటువంటి ఏదైతే కీలకమైన ఆధారాలు ఉంటాయో, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేదా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, లేదంటే డెడ్ బాడీతో సంబంధించినటువంటి ఆధారం కావచ్చు, ఇవేవి కూడా కనిపించకుండా మాయం చేశారు. ఈ కేసు ఇక్కడితో ముగిసిపోతుంది అనుకున్న నేపథ్యంలో సిట్టు దీన్ని కేసును కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సిఐ నాగరాజు ఇప్పుడు సిట్ విచారణలో నోరు విప్పిపోయినప్పుడు కూడా సిఐ నాగరాజుకి ఓ టీమ్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఆ కేసు అంటే సాయికృష్ణ విచారణ టైంలో ఎవరైతే సిఐ నాగరాజుతో పాటు ఉన్న కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, టీమ్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సిట్ విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గత జూన్ నెల 24వ తారీఖున ఈ అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ సంచలనంగా మారబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, అంటే హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ గతంలో ఇప్పుడు అంటే ఈ కేసు విచారణ మొదట్లోనే సిఐ నాగరాజ్తో పాటు కొంతమంది కానిస్టేబుల్ పేర్లు, హెడ్ కానిస్టేబుల్ పేర్లు కూడా తెర మీదకి రావడం జరిగింది. అయితే తెర మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు అబ్స్కాండ్ అయిపోవడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇప్పుడు సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో ఈ కానిస్టేబుల్ యొక్క అంటే ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్, ఆ రోజు అసలు ఏం జరిగిందనేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఈ కేసు మరొకసారి బలపడనుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, సిట్ ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తు కావచ్చు, ఈ అన్నిటినీ కూడా కూలంకషంగా కనుక చూసినట్లయితే కనుక ఈ కేసు ప్రాథమికంగా ఏ స్థాయిలో అయితే మొదలైందో అక్కడి నుంచే మళ్ళా కేసు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కోర్టు ముందు కోర్టు ముందు పెట్టడంలో కానీ, అదే విధంగా పెట్టినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ లో జడ్జి ముందు ఇచ్చినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అంటే నాగరాజుని నేరస్తుని చెప్పేటువంటి పరిస్థితులు అక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే అందుకే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.